సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంది సుధా. సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజుకి SSMB 29 సినిమా ఫస్ట్ లుక్ ని రివీల్ చేస్తాడు రాజమౌళి అంటే రివీల్ చేయలేదు. నవంబర్ 25 రివీల్ చేస్తాను అంటూ ట్వీట్ చేశాడు. కానీ ప్రీ లుక్ నిచ్చాడు. ప్రీ లుక్ పచ్చడి చేస్తే ఇక ఫస్ట్ లుక్ ప్రపంచాన్ని గడగడలాడించేస్తుంది. అటువంటి లుక్ ని ఇవ్వబోతున్నాడని ఈ ప్రీ లుక్ తో చెప్పేశాడు మన జక్కన్న రాజమౌళి. ఆ ప్రీ లుక్ చూశారంటే మైండ్ బ్లాంక్ అన్నమాట. శివాలయాన్ని మనకి ఆ ఒక్క ప్రీ లుక్ లో చూపించేశారు. ఒక లాకెట్, ఆ లాకెట్ లో శివనామాలు అంటే శివలింగం, త్రిశూలం, ఢమరుకం, నందీశ్వరుడు, ఈ విధంగా మనకి శివాలయాన్ని చూపించాడు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే ఆ యొక్క పూసల మాల ఏమిటి అంటే కరుంగలి మాల అని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఉంది. ఇక నెత్తురు కారుతున్న సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు అంటే రక్తాభిషేకం చేస్తున్నాడు శివుడికని ఒక విషయం అర్థమవుతుంది. గ్లోబల్ ట్రాటర్ అంటే ప్రపంచ యాత్రికుడు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు అని మనకి ఈ ప్రీ లుక్ తో చెప్పేశాడు. ఈ ప్రీ లుక్ దెబ్బకి మైండ్ బ్లాంక్ అన్నమాట. హై పెరిగిపోతుంది. ఈ బీపీ పెరిగి నరాలు నిక్కబొడుచుకుంటున్నాయి. గ్లోబల్ ట్రాటర్ ఫస్ట్ రివీల్ ఇన్ నవంబర్ 2025 అంటూ ఇచ్చి ఈ ప్రీ లుక్ తోనే మంటలు రేకెత్తిచ్చాడు. ఈ దెబ్బకి అటు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, ఇటు ఫ్యాన్స్, ప్రేక్షకులు ఉర్రత లూగిపోతున్నారు. ప్రీ లుక్ ఇలా ఉంటే ఇక ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందంటే అంటే ఎవరెస్ట్ మనం చూసుకుంటే ఒక శివాలయాన్ని మనకి ఈ లాకెట్ లో చూపించాడు. మనం ఇంతవరకు చూంటే లాకెట్ చూసి ఉండము. కాకపోతే త్రిశూలం వేసుకుంటాం, లేకపోతే డమరకం వేసుకుంటాం, లేకపోతే నందీశ్వరుని వేసుకుంటాము మెడలో. కానీ ఒక శివాలయాన్ని ఇక్కడ చూపించాడు. ఆ శివ పరమాత్మని చూపించాడు. అంటే శివుడి కథతో కొద్దిగా ముడిపడి ఉంటుంది ఈ స్టోరీ అని కొద్దిగా రివీల్ చేశాడు. ఒక పక్కన కరుంగలి మాల, మరొక పక్కన రక్తాభిషేకం. చూద్దాం ఎటువంటి రచ్చ చేస్తాడు రాజమౌళి అనేది మనకి నవంబర్ 25 గాని అర్థం కాదు. సో అప్పటిదాకా ఈ ప్రీ లుక్ తోనే తృప్తి పడదాం. ఈ ప్రీ లుక్ పబ్లిక్ టాక్ ఏమిటి అంటే పచ్చడి పచ్చడే. సో SSMB 29 రిలీజ్ అయితే ప్రపంచ యాత్రికుడు పచ్చడి పచ్చడి చేయబోతున్నాడు అన్నది కన్ఫర్మ్.